భాగ్యనగరంలో న్యూ ఇయర్ వేడుకల్లో ఏ విధమైన ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జోయల్ డేవిస్ చెప్పారు. హైదరాబాద్లో 217 డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ స్పాట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని జోయల్ డేవిస్ సూచించారు. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపవద్దని, ప్రమాదాలకు కారణం కావద్దని హెచ్చరించారు. మద్యం సేవించేవారు ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా చర్యలు తీవ్రస్థాయిలో ఉంటాయని నగరవాసులను హెచ్చరిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జోయల్ డేవిస్తో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. సంవత్సర వేడుకలకు భాగ్యనగరం పూర్తిగా సిద్ధమైంది. మొత్తంగా చూస్తే మాత్రం హైదరాబాద్ పోలీస్, ప్రత్యేకించి తెలంగాణ పోలీస్, ప్రత్యేకించి హైదరాబాద్ పోలీస్ అయితే పూర్తి స్థాయిలో ఆదర్శవంతంగా ఈ నూతన సంవత్సర వేడుకలను కూడా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఎందుకంటే సమాజంలో ఆసరా అవసరమైనటువంటి వారికి తోడుగా నిలవడమే నిజమైనటువంటి వేడుక అంటూ హైదరాబాద్ సిపి సజ్జనార్ ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. దగ్గరలో ఉన్నటువంటి వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, అదేవిధంగా ఆసుపత్రుల్లో ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి నూతన సంవత్సర వేడుకలు జరపండి, ఖచ్చితంగా ప్రతి పోలీస్ అధికారి ఈ విధంగా చేయాలి, ఆదర్శవంతంగా నిలవాలని ఒక పిలుపిచ్చారు. అయితే మొత్తంగా ఇటు హైదరాబాద్ నగరంలో పూర్తి స్థాయిలో ఈ నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ అనేటువంటిది చాలా పెద్ద సమస్యగా మారేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి, ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు అనేటువంటిది మనతో మాట్లాడటానికి హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జోయల్ డేవిస్ ఐపీఎస్ మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. మీకు ముందుగా మా ఛానల్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ అడ్వాన్స్గా. సార్ ఏ విధమైనటువంటి అంటే ఇప్పుడు ట్రాఫిక్ విషయంలో ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు, కఠిన నిబంధనలు కూడా అమలు చేయబోతున్నారని చెప్తున్నారు. ఎలాంటి నియమ నిబంధనలు తీసుకున్నారు సార్? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ సిటీ పోలీస్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సంబంధించి మోస్ట్లీ బ్రాడ్గా 2 ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాము. ఒకటి రెగ్యులేషన్, అంటే ఈ న్యూ ఇయర్ ఈవ్ సెలబ్రేషన్స్లో ఎవరైతే కమ్యూటర్స్ ఉన్నారో వారికి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్స్ అవ్వకుండా చూసుకోవాలన్నది ఒకటి పెట్టుకోవడం జరిగింది. రెండవది రోడ్ యాక్సిడెంట్స్లో ఈ న్యూ ఇయర్ ఈవ్లో ఎవరు చనిపోకుండా ప్రికాషన్స్ ఏదైతే తీసుకోవాలో అది తీసుకోవాలని చెప్పి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఈ రెగ్యులేషన్ సంబంధించి యూజువల్లీ ఏంటంటే మాకు 10 o'clock తర్వాత డిప్లాయ్మెంట్స్ ఉండదు. ట్రాఫిక్ సిబ్బంది చాలా తక్కువ ప్లేసెస్లోనే ఉంటారు. కానీ నూతన సంవత్సరం వేడుకలు చాలా ప్లేసెస్లో జరుపుకుంటారు కాబట్టి చాలా టెంపుల్స్లు, చర్చెస్లు కూడా మిడ్ నైట్ మాసెస్ జరుగుతుంటాయి. సో మేము ఒక 200 పైన పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ ట్రాఫిక్ ఆఫీసర్స్ని డిప్లాయ్ చేస్తున్నాము. అలాగే సిపి సార్ ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్ టీమ్స్ కానీ, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానీ వారు కూడా వచ్చి ట్రాఫిక్కి తోడుగా ఉండి ఈ రెగ్యులేషన్స్ని చూసుకోవాలని చెప్పి సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ జామ్ అవ్వకుండా చూసుకోవడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే కెమెరాస్ని కూడా మానిటర్ చేసుకుని ఎప్పుడెప్పుడు కంట్రోల్ కూడా స్పెషల్ టీమ్స్ పెట్టడం జరిగింది ఎక్కడ జామ్ కాకుండా చూసుకోవడానికి. రెండవది సేఫ్టీ యాంగిల్లో మాకు ప్రధానంగా ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల చనిపోయే వాళ్ళు ఉంటారు ఈ న్యూ ఇయర్ ఈవ్స్ అప్పుడు. సో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మోర్ దాన్ 100 టీమ్స్ ఫామ్ చేసుకున్నాము. సిటీలో అన్నీ ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా పట్టుకునే విధంగా అన్ని రోడ్స్ కవర్ చేసుకొని ఈ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో కూడా ట్రాఫిక్ ఆఫీసర్స్ ఉంటారు, లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ఉంటారు, అండ్ సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. విత్ ఆల్ లాజిస్టిక్స్ సపోర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం ఈ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. కానీ ఎక్కడో కొంతమంది తప్పిదం వల్ల ఇన్నసెంట్ పబ్లిక్ కూడా చనిపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే ఇది దేవుడు మనకి ఇచ్చిన ఒక మంచి అవకాశం. నెక్స్ట్ ఇయర్ మీరు అందరూ సంతోషంగా గడుపుకోవడానికి ఒక అవకాశం ఉంది. దీన్ని మీరు ఫ్యామిలీగా ఆర్గనైజ్డ్ ఈవెంట్లో మీరు ఎలాంటి రూల్స్ వైలేట్ చేయకుండా ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను. ఒకవేళ మీరేమైనా పార్టీకెళ్ళి డ్రంక్ ఉంటే దయచేసి మీరు వాహనాలు నడపొద్దు. మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ పిలిపించుకొని దానిలో రావాలి. లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీరు యూజ్ చేసుకోవాలి. అదర్వైజ్ ఈ ఓలా కానీ, ఉబర్ కానీ, ర్యాపిడోస్ కానీ ఆ హెల్ప్ మీరు తీసుకొని మీరు ఇంటికి చేరుకోవాలని కోరుతున్నాను. డ్రంక్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మేము పట్టుకుంటాము. దానిలో సివియర్ కాన్సిక్వెన్సెస్, లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటుంది. ఈవెన్ ఫ్యామిలీస్తో మేము మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ న్యూ ఇయర్ ఈవ్లు చనిపోయిన ఫ్యామిలీస్ పరిస్థితి చూస్తే ప్రతి న్యూ ఇయర్ వాళ్ళకు ఒక
సాడ్నెస్సే ఉంటుంది. వాళ్ళు ఫ్యామిలీలో కొడుకో లేదు తండ్రియో ఎవరో ఒకరు చనిపోయి ఉంటారంటే ఎవ్రీ న్యూ ఇయర్ వాళ్ళు అదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే బ్రెడ్ విన్నర్ ఎవరైనా చనిపోయిన ఫ్యామిలీ చూస్తే వాళ్ళు 2 జనరేషన్ 3 జనరేషన్స్ అఫెక్ట్ అవుతూ ఉన్నాయి. పిల్లల ఎడ్యుకేషన్ అఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం డిలే అవుతూ ఉన్నాయి, ఇల్లు కిరాయి కట్టడం, బ్యాంక్ ఈఎంఐ అది ఇది చాలా ఫినాన్షియల్ లాసెస్ ఉంది. సోషల్ పరంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు ఆ ఫ్యామిలీస్. సో దయచేసి మీ అందరికీ మా కోరిక, సిటీ పోలీస్ తరపు నుంచి మా కోరిక ఏంటంటే మీరు ఈ వేడుకల్ని చాలా సేఫ్గా మీరు సెలబ్రేట్ చేయండి. డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం 100% మీరు చేయవద్దు. అలాగే మైనర్స్ కూడా మీరు వెహికల్స్ ఇవ్వద్దు. ర్యాష్ డ్రైవింగ్లో మైనర్స్ కూడా నైట్ చనిపోయిన సంఘటనలు గతంలో జరిగినాయి కాబట్టి అది కూడా మీరు ఎవరికి బైక్స్ కానీ కారు కానీ మైనర్స్కి ఇవ్వద్దని కోరుతున్నాను. కానీ ఒక విషయం సార్, ఎందుకంటే ఇటు మైనర్స్ మీరు ప్రస్తావించారు, మైనర్స్ కూడా చాలామంది కొంత ఈ 14-13 ఇయర్స్ ఈ టీనేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా బైక్స్ బయటికి సౌండ్స్ హార్న్స్ చేస్తూ బయటికి రావటం, కొంతమంది నడి రోడ్డు మీదే ఈ కేకులు కట్ చేసేటువంటి పరిస్థితి రావటం, కొంతమంది డీజే సౌండ్స్ పెట్టుకుంటూ లేదంటే ఈ కార్లలోనే ఉన్నటువంటి మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకుంటూ కూడా కొంత రోడ్డు పైన హంగామా సృష్టించేటువంటి ప్రయత్నం చేయటం, ఇలాంటి వాటిని కట్టడి చేయడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారు? ఒకవేళ వాళ్ళు మీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే వాళ్ళకి ఏ విధమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్కి కూడా అందరికీ కాన్ఫరెన్స్ పెట్టి సిపి గారు డీసీపీస్కి అందరికీ లా అండ్ ఆర్డర్ పరంగా ఎక్కడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని ట్యాకిల్ చేయడానికి డిఫరెంట్ టీమ్స్ పెట్టడం జరిగింది, టాస్క్ ఫోర్స్ని కూడా పెట్టడం జరిగింది. ట్రాఫిక్ పరంగా మీరు చూస్తే ఈ క్యారేజ్ వేని డిస్టర్బ్ చేసి ఎవరైనా అక్కడ కేక్ కటింగ్ అలాంటిది చేస్తే ఇమీడియట్లీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము విత్ ది హెల్ప్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ పోలీస్. అలాగే మైనర్స్ ఎవరైనా డ్రైవింగ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ వాళ్ళని పట్టుకొని వాళ్ళ వెహికల్ ఓనర్స్ని కూడా ప్రాసిక్యూట్ చేస్తాము. బేసికలీ మైనర్స్ మీద ఒక జూనైల్ బోర్డులో మేము ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. అలాగే పేరెంట్స్ ఆర్ ద వెహికల్ ఓనర్ మీద కూడా రెగ్యులర్ కోర్టులు ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఆ కోర్టు డిస్పోజల్ వచ్చిన తర్వాత ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం కూడా టేకప్ చేస్తున్నాము. అలాగే ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళకి 25 సంవత్సరం వరకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వరు. సో ఏదైతే డేటాబేస్లో అన్ని ఫీడ్ చేసుకొని వాళ్ళు రెగ్యులర్ లైసెన్స్ ఏజ్ అటెండ్ అయినా కూడా 25 ఇయర్స్ వరకు వాళ్ళకి లైసెన్స్ రాదు. ఇది ఆ చర్యలు కంటిన్యూస్గా తీసుకుంటూ ఉన్నాము. స్పెషల్గా ఈ న్యూ ఇయర్ ఈవ్లో ఇలాంటివి జరిగిందంటే మాత్రం డెఫినెట్లీ వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. కానీ ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్, ఎందుకంటే సిపి కూడా ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, మీరు చెప్తూనే ఉన్నారు, ఒక 1 వీక్ నుంచి కూడా డ్రైవ్ నిర్వహిస్తూనే ఉన్నారు, జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లో ఉంటే కఠిన చర్యలు ఉంటాయి మద్యం సేవించి వాహనం నడిపితే, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో పట్టుబడితే. రెగ్యులర్గా అయితే వారికి ఒక కేసు ఉండేటువంటి లేకుంటే ఏదో ఒక చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ఈ న్యూ ఇయర్ వేడుకల్లో ఖచ్చితంగా ఎవరైనా విపరీతంగా మద్యం సేవించి పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పి పదే పోలీస్ శాఖ చెప్తున్నారు. అంటే ఏ విధమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి సార్? ఇమీడియట్లీ వాళ్ళు తాగి ఉన్న వాళ్ళకి అయితే బండి ఇవ్వలేము. సో ఒకవేళ బై స్టాండర్ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే తప్ప బండి మనం టెంపరీగా సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే డాక్యుమెంట్స్ లేదంటే వెహికల్స్ సీజ్ చేస్తాము. దెన్ కౌన్సిలింగ్ వాళ్ళు కంపల్సరీ విత్ అటెండర్ వాళ్ళు అటెండ్ అవ్వాలి. కోర్టులు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. దానిలో 2 years వరకు ఇంప్రిసన్మెంట్ అవకాశం ఉన్నాయి. అలాగే ఫైన్స్ కూడా హెవీ ఫైన్స్ వేయడానికి అవకాశం ఉంది కోర్టులో. ఇంకా లైసెన్స్ క్యాన్సలేషన్ కూడా మేము ఈ డిస్పోజల్ని తీసుకొని ఆర్టీఏ వాళ్ళకి రాస్తే డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. హైదరాబాద్ ప్రజలకి ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఈ వేడుకల సందర్భంగా ఏం సూచన చేస్తారు సార్ ఫైనల్? ఇది మీకు మంచి అవకాశం, దేవుడిచ్చిన అవకాశం. ఇంకా ఒక సంవత్సరం చూడడానికి మీ అందరికీ అవకాశం వచ్చింది. చాలా వేలాది మంది చనిపోయారు ఈ సంవత్సరంలో. సో ఈ అవకాశంని మీరు మంచిగా సద్వినియోగం చేసుకొని సేఫ్గా ఈ సెలబ్రేషన్స్ చేయాలని కోరుతున్నాము. మీరు ఒకవేళ తప్పు చేస్తే, డ్రంక్ అండ్ డ్రైవ్ అలాంటిది చేస్తే మీకు ప్రమాదం మాత్రం కాకుండా అదర్ ఇన్నసెంట్ పీపుల్ కూడా అది ప్రమాదంగా మారడానికి అవకాశం ఉంది. అండ్ ప్రతి సంవత్సరం మీకు అది ఒక పెయిన్ఫుల్ ఇన్సిడెంట్గా మీకు గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్, పెద్దవాళ్ళు, మీరు కూడా పిల్లలకి అడ్వైస్ చేసి ఈ రూల్ బౌండ్ బిహేవియర్ వాళ్ళకి రావాలి. న్యూ ఇయర్ ఈవ్లో ఒకవేళ రూల్ బౌండ్ బిహేవియర్ లేని కిడ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని బయటకు పంపొద్దు. మీరు రెగ్యులర్గా ఆర్గనైజ్డ్ ఈవెంట్కి వెళ్ళే వాళ్ళైతే
మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీరు వాడండి. అదర్వైజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సోబర్గా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా మీరు ఇంటికి క్షేమంగా చేరుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మొత్తంగా చూస్తే పూర్తిగా మా నూతన సంవత్సర వేడుకలకైతే మాత్రం సర్వం సిద్ధమైనప్పటికీ కూడా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. ప్రత్యేకించి ట్రాఫిక్ నియమ నిబంధనలు అనేటువంటి పూర్తి స్థాయిగా అందరూ పాటించి తీరవలసిందే. ఎవరైనా కానీ ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినా, లేదంటే మైనర్ల ఏ విధమైనటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినా, లేదా మద్యం సేవించి బండ్లు వాహనాలు అనేటువంటి కార్లు అనేటువంటి నడిపినా కానీ పూర్తి స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయి అనేటువంటిది అయితే మాత్రం హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సిపి జోయల్ డేవిస్ ఐపీఎస్ హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇది జోయల్ డేవిస్తో ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ అబ్దుల్తో తేజ 99 టీవీ హైదరాబాద్.